సో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ క్రియేటివ్ ఛానల్. ఇప్పుడు మనము బజ్జీలు తీసుకోబోతున్నాం. ముందుగా ఉల్లిపాయలు బాగా కోసుకొని సన్నగా కోసుకొని ఇక్కడ వేసుకున్నాం. తర్వాత కాస్త వాము వేసుకోవాలా. వాముతో పాటు మనము కాస్త సోడా పొడి కూడా వేసుకుందాం. అండ్ తగినంత ఉప్పు కూడా మనం వేసుకొని ఆ తర్వాత దీనికి కావలసిన పిండి కూడా మనం వేసేసుకుందాం. సో ఇక్కడ పిండి కూడా మనం వేసేసుకున్నాం, శనగపిండి. సో ఇప్పుడు ముందుగా అంతా ఒకసారి కలుపుకుందాం. అవును, మీకు డౌట్ వచ్చిండొచ్చు వామ్ ఎందుకని. ఎవరికైనా తెలియకపోతే వాము నుంచి మనకి ఎలాంటి కడుపు నొప్పి రాదు. సో అందుకని దీంట్లో వామ్ కూడా మనం వేసాము. ఇది యాక్చువల్లీ నేను మా మమ్మీతో నేర్చుకున్న రెసిపీ, మీతో షేర్ చేసుకుంటున్నాను. మా మమ్మీకి అడిగినప్పుడు తను చెప్పిన రీజనే మీకు చెప్పినాను. అండ్ ఇంకాస్త పిండి మనం తీసుకుందాం. ఇప్పుడు కాస్త నీళ్ళు వేసి బాగా కలుపుకుందాం. సో కొన్ని వాటర్ వేసి బాగా దీన్ని కలుపుకోవాలి. మనం అంతా బాగా మిక్స్ అయిపోవాలి. వామ్, సాల్ట్, మెయిన్లీ సాల్ట్ అంతా బాగా మిక్స్ అయిపోయేటట్లు బాగా కలుపుకొని బాగా మిక్స్ అయిపోయింది. సో అక్కడ ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేశాను స్లో ఫ్లేమ్లో. సో ఆయిల్ కూడా హీట్ అయిందేమో చూద్దాం ఒకసారి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. సో టెస్ట్ చేస్తున్నారు కదా. సో అలా చేసిన తర్వాత మీరు స్పూన్తో కూడా వేసుకోవచ్చు, లేకపోతే చేయితో కూడా మీరు ఈజీగా వేసుకోవచ్చు. చేయితో కూడా చక్కగా వస్తాయి. మీకు ప్రాక్టీస్ లేకపోతే మీరు స్పూన్తోనే వేసుకోవచ్చు, చాలా చక్కగా వస్తాయి. సో ఇలా వేసుకోవాలా. ఇలా బాగా వేసుకున్నాక ఇది బాగా వెనకాల బాగా ఫ్రై అయినాక దీన్ని నెక్స్ట్ ఇంకొక వైపు తిప్పేసి బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ బాగా కుక్ అయిపోయింది కాబట్టి మనం ఈ వైపు తిప్పుకునేద్దాం. చాలా బాగా కుక్ అయిపోతున్నాయి. ఇంకా కుక్ కాలేదు. లెట్స్ వెయిట్. సో ఇలా మెల్లగా ఇంకొక వైపు తిప్పేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి కదా. గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి. బాగా కుక్ కావాలా. కుక్ అయినాకే మనం తీయాలి దీన్ని, లేకపోతే లోపల పిండి ఉండిపోతుంది. సో బాగా కుక్ అయ్యే వరకు వదలాలి ఆయిల్లోనే. బాగా గోల్డెన్ బ్రౌన్ అయిపోతున్నాయి. సో ఒక ప్లేట్లో తీసేయచ్చు మాడిపోకముందే. నేను ఆల్రెడీ అది తీసేసినాను ప్లేట్లో. సో మరి ఇక్కడ వేస్తున్నాను, స్పూన్తో వేస్తున్నాను ఈసారి. ఇలా స్పూన్తో కూడా చక్కగా వేసుకోవచ్చు, కానీ దీంట్లో ఐ థింక్ స్పూన్ కన్నా చేయితోనే బాగా వస్తుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో మీరు చెప్పండి. మీరు ఎలా చేస్తారో మీరు చెప్పండి, కమెంట్ చేయండి. సో ఇట్లా బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఇలా చాలా బాగా బ్రౌన్గా ఫ్రై చేసుకొని బాగా లోపల పిండి ఎంత బాగా ఫ్రై అయిపోతే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదిగో నేను చేసిన కరకరలాడే బజ్జీలు, ఆనియన్ బజ్జీలు తయారైపోయినాయి. సో చూసారుగా ఎలా చేశాను. మీరు కూడా ఇక్కడ చేసుకొని హాయిగా తిని హ్యాపీగా ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తిని నేను చేసింది ఇలా వచ్చింది. సో మీరు ఎలా చేస్తారో, మీరు ఎలా ఉంటాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ.